మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తూ రిటైర్ అయి ఉన్నారు. మీరు ఈ యొక్క మొత్తం ఈ అభినందన్ యొక్క ఎపిసోడ్ మీరు ఎలా చూస్తున్నారు? అభినందన్ భారతదేశానికి రావడం, తర్వాత అభినందన్ చేసిన సైనిక చర్య మీకు ఎలా అనిపిస్తుంది? జ్ఞానేశ్వర్ గారు, మీరు చెప్పినట్టుగా కుక్కతోక వంకర అన్నట్టుగా పాకిస్తాన్కి ఇండియా 1962 నుండి ఇప్పటి వరకు బుద్ధి చెప్తూ వస్తున్నప్పటికీ, ఎన్ని చెంపదెబ్బలు కొట్టినప్పటికీ 90,000 ప్రిజనర్ ఆఫ్ వార్ ఆక్యుపై మనం తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనం ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాన్ని, ప్లేస్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక ఇండియాతో మేము గెలవలేము, ఏ విధంగానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం నెగ్గలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేశారు. 1990స్లో స్టార్ట్ అయినటువంటి ఈ ఉగ్రవాద చర్యలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రకరకాల పేర్లతో, రకరకాల ఉగ్రవాద సంస్థలతో మన కాశ్మీర్లోకి చొరగొట్టడము, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటము, ఈ విధంగా కాశ్మీర్నే కాదు ఇండియాని కూడా చాలా అంటే దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. సో మీరు అన్నట్టుగా పుల్వామా చర్య ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. 44 మందిని మనం పోగొట్టుకున్నాం. కానీ పిరికి పందలు చేసేటటువంటి పని అది ఒక నిజమైనటువంటి నేషన్, నిజమైనటువంటి సంస్థ చేసేటటువంటి పని కాదు, అది పిరికి పందలు చేసేటటువంటి పని. సో దానికి ఆ రోజే మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మూతోడు జవాబ్ దుంగా అని అన్నాడు. అదేవిధంగా మనము సర్జికల్ 2 ఏదైతే జరిగిందో అది సక్సెస్ఫుల్గా మనం ల్యాండ్ చేసి సక్సెస్ అయ్యాం. సో పాకిస్తాన్ కూడా ఒక కంట్రీ కనుక అక్కడ ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్, అక్కడ ఉండేటటువంటి అఫీషియల్స్ ఆ కంట్రీ ప్రజల యొక్క ప్రెషర్ని ఫేస్ చేయాలి కనుక ఏదో జునుమ్కి రామ్ అని అంటారు హిందీలో. సో ఆ విధంగా ఒక 3 ఫైటర్స్ని అలా పంపించి ఇండియా మీద అక్కడక్కడ బాంబులు వేసి రండి, లేదా డిఫెన్స్ అసెట్స్ మీద మీరు బాంబ్స్ వేసి రండి అని వాళ్ళు ఆ కదలికను మన ఎయిర్ ఫోర్స్, మీకు తెలిసినట్టయితే మనం ప్రపంచంలోనే 3వ స్ట్రాంగ్ డిఫెన్స్గా మనము చెప్పుకోబడతాం. ఇండియన్ డిఫెన్స్ అని అంటే ప్రపంచానికి ఒక వణుకు పుట్టించేటటువంటి డిఫెన్స్ మన ఇండియన్ డిఫెన్స్. సో ప్రపంచంలో 3వ స్థానంలో ఉండేటటువంటి మన డిఫెన్స్లో ఎయిర్ ఫోర్స్, స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో వాళ్ళంతా ట్రైన్డ్ టు కిల్, ట్రైన్ టు సక్సెస్, ట్రైన్ టు విన్ అనే నినాదంతో వచ్చినటువంటి వాళ్ళ యొక్క మోటివేషన్ చాలా హైగా ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్కి ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అమెరికా F-16లు సప్లై చేయటము, మా దగ్గర ఉన్నాయనే ఒకసారి చూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, నువ్వు F-16 ఎవరిని అడిగి ఉపయోగించావని అమెరికా ప్రశ్నించింది. ఇప్పుడు వాటిపైన నిషేధించింది. నువ్వు F-16 మా పర్మిషన్ లేకుండా యూజ్ చేయడానికి లేదు అని చెప్పింది. సో ఈరోజు మనం ఏదైతే మీరాజ్ 2000 పవర్ఫుల్ ఫైటర్, నేను ఎయిర్ ఫోర్స్లో కొన్ని ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు చెప్తాను. మన ట్రెడిషనల్గా MiG-19 ఉండేది. MiG-19 తర్వాత 2021 వచ్చింది. ఇప్పుడు 21ని కొంచెం రివైజ్ చేసిన తర్వాత మనం ఏదైతే అభినందన్ వాడాడో ఆ వర్షన్లో పనిచేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అభినందన్ చేసినటువంటి ఆపరేషన్ గురించి నేను దాని గురించే వస్తున్నాను సార్. సో ఈరోజు మన ఇండియా దగ్గర దానికి అడ్వాన్స్గా మీరాజ్ 2000, MiG-29, అట్లాగే సుఖోయ్ 32 కూడా ఉన్నాయి. ఒకవేళ సుఖోయ్ మనం ఉపయోగిస్తే పాకిస్తాన్ మన ముందు కనిపించదు. అండ్ ఇంకా రాఫెల్ గురించి మాట్లాడుతున్నాం. రాఫెల్ రాకంటే ముందే పాకిస్తాన్ని మనము ఇప్పుడు వణుకు పుట్టించేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఉంది. సో ఈరోజు ఇది ఒక నాన్ మిలిటరీ ఆపరేషన్, ఇది మిలిటరీ ఆపరేషన్ కాదు జ్ఞానేశ్వర్ గారు. ఇది ఒక మనల్ని ఎవరైతే నష్టం కలిగిస్తున్నారో, ఎవరైతే ప్రాణం తీస్తున్నారో, ఎవరైతే అంటే దొంగచాటుగా మన ఇండియాని ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వాళ్ళకు చెప్పినటువంటి దెబ్బ. ఈరోజు లష్కరే తైబా మీకు తెలుసు, మసూద్ అజర్ అనే ఒక వ్యక్తి, నేను అప్పుడు డిఫెన్స్లో ఉన్నాను 1989, 90లో. ఇక్కడ ప్రాసెస్ ఏమవుతుంది అంటే, మన భారతదేశం శాంతి దేశం, ఒక ఎథిక్స్తో ఉండేటటువంటి దేశం. ఈ దేశంలో ఎవరైనా ఒక పర్సన్ టెర్రరిస్ట్గా దొరికితే వాడిని జైలుకి పంపించడం, జైలు నుండి వాడి కన్విన్షన్ తర్వాత మళ్ళీ వాడిని బయటికి వదలటం, వాడు మళ్ళీ అలాగే పాకిస్తాన్ రూట్లో వెళ్ళి మళ్ళీ రావటం. అలాగే అజర్ 2 సార్లు జైల్లో ఉన్నప్పుడు, రెండోసారి మన ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసి విత్డ్రాల్ చేయబడినటువంటి వ్యక్తి అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో. ఆ వ్యక్తే ఇప్పుడు ఏదైతే మనము బాంబు వేసామో ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేసి చాలా రోజుల నుండి అనేక దాడులు, పార్లమెంటు దాడే కానివ్వండి,
ముంబై అటాకే కానివ్వండి, అట్లాగే మొన్న పఠాన్కోట్ అటాకే కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కసారి న్యూ స్ట్రాటజీతో ఇండియాకి ఎంట్రీ అయ్యేటటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి దాడి గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న జరిగినటువంటి దాడులు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ చేస్తున్నారు. సో ఈ అజర్ అనే వ్యక్తి కూడా తాలిబాన్తో మంచి సంబంధం ఉంది, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్లో ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్స్ తీసుకోవటం అలాంటివి జరుగుతుంది కనుక అది కూడా ఒకసారి ట్రయల్ చేసి చూద్దాము అనే ఉద్దేశంతో ఈసారి న్యూ స్ట్రాటజీతో రావటం జరిగింది. సో ఎవరైతే ప్రేక్షకులు ఆర్డిఎక్స్ అని అంటున్నారో, ఆర్డిఎక్స్ కాదు, మన దగ్గర గరేలు అంటే డొమెస్టిక్ కెమికల్ ఏదైతే ఉందో ఫర్టిలైజర్ లైక్ యూరియా, అమోనియా, వీటిని ఒక బాక్స్లో పెట్టి దానికి డెటోనేట్ చేసినట్టయితే అది బాంబు పేలుతుంది. అది కూడా 350 కేజీలు మాత్రమే. కానీ మనము వాడినటువంటి బాంబ్స్ ఏదైతే ఉన్నాయో 12 ఫైటర్స్, ఈచ్ ఫైటర్ 2 బాంబ్స్ క్యారీ చేస్తుంది. సో అలాంటి 1000 కేజీ ఈచ్ బాంబు మనం అన్నీ కూడా వేయలేదు. కొన్ని ఫ్లైట్స్ ఎప్పుడైనా వార్కు వెళ్ళేటప్పుడు ప్రొటెక్టివ్ జోన్లో ప్రొటెక్టివ్ గార్డ్గా కూడా వెళ్తూ ఉంటాయి కనుక మనం కేవలం 6 బాంబ్స్ మాత్రమే అక్కడ యూజ్ చేయగలిగాం. అండ్ అది ఎనఫ్. వాళ్ళ యొక్క క్యాంప్ ఏదైతే సియాల్కోట్ కానివ్వండి, ముజఫరాబాద్ కానివ్వండి, బాలాకోట్ కానివ్వండి, వీటన్నింటిని డిస్ట్రాయ్ చేయడానికి ఆ బాంబులు సరిపోయాయి. సో మరి నెక్స్ట్ చర్య పాకిస్తాన్ ఏం చేయాలి? అయ్యో, మా సరిహద్దు దాటి మా క్యాంపులో మేము ఎన్ని రోజుల నుండి లేదని చెప్తున్నటువంటి క్యాంపు, ఎన్ని రోజుల నుండి మా దగ్గర లేనటువంటి టెర్రరిస్ట్ అవుట్లెట్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేశారే, మనం ప్రపంచానికి ఏ ముఖం పెట్టుకోవాలి, నా ప్రజలకి ఏ విధంగా నేను ఆన్సర్ చెప్పుకోవాలి, సరే ఏదో ఒకటి చేయాలి. సో బార్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం మధ్యరాత్రిలో ఉదయం వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి పక్కా టార్గెట్ని అచీవ్ చేసి వచ్చాం, టార్గెట్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. బట్ మనము అది కూడా బ్యాక్ అంటే జీరో క్యాజువాలిటీతో సర్జికల్ 1 అలాగే, సర్జికల్ 2 కూడా అలాగే. మరి వాళ్ళు డేలో వచ్చారు. డేలో వచ్చి ఏమైంది, ఎప్పుడైతే ఇండియన్ రడార్స్, ఎయిర్ ఫోర్స్ రడార్స్ ఒక 10 to 12 ఫైటర్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్లో కదలికలు జరుగుతున్నాయి అని గమనించిందో, మన అభినందన్తో పాటుగా వింగ్ కమాండర్ అభినందన్, దాంతో పాటుగా ఇంకొక వింగ్ కమాండర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా జెట్స్ను ఇమీడియట్గా MiG-21ని లిఫ్ట్ చేయడం జరిగింది. అంత లోపలే శ్రీనగర్ ఎయిర్ బేస్ నుండి 3 సుఖోయిస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో సుఖోయిస్ వెళ్ళే లోపల ఈ యాక్షన్ జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే జెట్ను చూశారో వాళ్ళు అక్కడికి రివర్స్ తీసుకునే ప్రయత్నంలోనే మన అభినందన్ ఏదైతే ఉందో వింగ్ కమాండర్ అభినందన్ ప్రోయాక్టివ్గా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ వాడు యాక్షన్ చేయబోతున్నాడు అనే క్షణంలోనే ఏదైతే అడ్వాన్స్డ్ F-16 అమెరికన్ ఫ్లైట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దగ్గర దాన్ని షూట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా 2 పైలట్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యారు, సో ఎలిమినేట్ అయ్యారు. సో అంత లోపల అభిషేక్ ఏదైతే మిగ్ ప్రాబ్లం రావడంతో అతను పారాచూట్ ఎగ్జిట్ అవ్వటం జరిగింది. మీకు అందరూ తెలుసు, అతను ఈ క్రమంలో అతను వెళ్ళి 40,000 and above ఫీట్లో వెళ్ళిన తర్వాత 60 degrees యాంగిల్లో దాన్ని కొట్టడం జరిగింది F-16ని. సో అంతలోపల మిగతా ఫ్లైట్ పారిపోవటం, అతను ఎగ్జిట్ అవ్వటము. సో అతను పడిపోయిన తర్వాత నేను ఎక్కడున్నాను అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మీకు తెలుసు జ్ఞానేశ్వర్ గారు, ఒక ఫ్లైట్లో నుండి ఎగ్జిట్ కావటం అనేది చాలా ప్రెషర్ విషయం. అయినప్పటికీ కూడా నేను చెప్పాను మీకు, ఇండియన్ సోల్జర్స్ మొరాల్ ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంటుంది. ఎవరు క్యాలిక్యులేట్ చేయలేనటువంటి మొరాల్ ఉంటుంది, బ్రేవరీ ఉంటుంది, డిటర్మినేషన్ ఉంటుంది. సో అలాంటి వాటి ముందు కండబలం అక్కర్లేదు, కేవలము ఇక్కడ ఉండేటటువంటి బలం మనోబలం అంటాం కదా, ఆ మనోబలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.